ప్రభుత్వం కూడా స్పందించింది కదా, మీ అంత పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి మాట్లాడారు. శిక్ష పడలేదు. సపోజ్ వాళ్ళు మళ్ళీ ముందున్నట్లు ఉండారు ఊర్లో అంటే నేను భరించలేను సార్. ఉమ్, వాళ్ళకి శిక్ష పడాలా సార్. అవును. మీ హస్బెండ్ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఆయన ఎక్కడున్నారు? మా హస్బెండే ఉండింటి ఈ పాటకు వచ్చిండే వాళ్ళు సార్. తెలిసినో తెలీదో భయంతో దాముకొని ఉన్నాడు. ప్రాణంతో అయితే ఉన్నాడు మా ఆయన. అదే అదే. ఎంత అప్పు అయి ఉంటుంది పూర్తిగా? అప్పు ఎంత అయింది మీకు? 40 లక్షలు ఇంటి మీద లోను. ఓకే. వాళ్ళ టార్చర్ తట్టుకోలేకుండా ఇంటి మీద లోన్ తీసినాం సార్ మేము. లక్షకి లక్షల దాకా వడ్డీ కట్టి ఉన్నాడు సార్. నా మొగుడిని తూకొని వెళ్ళేటప్పుడు ఎవరు రాలేదు సార్. నేను ఒకటే నైట్ లో ఏడన్న చెట్లలో గుట్లు ఏరుకొని వెళ్ళేదాన్ని సార్. ఇట్లంతా చేసి కూడా నేను ఎవరికి చెప్పుకోలేదు సార్. మానం పోతుంది, నలుగురికి తెలిస్తే ఎట్లా మాట్లాడుకుంటారని భయపడినాను సార్ నేను. మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? మీ ఇల్లు ఉంది కదా? మా ఇంటి బీగాలు వేసేసినాము, చెట్లు అది మలుపుకుంది, ఎవరు లేదు. వాళ్ళకి దిగులు పడి మా ఇంట్లో సంసారం లేము మేము. ఓకే. ఇంట్లో ఉంటే నైట్ 12 అయినా మా ఇంటి లేని టైం చూసి తలుపులు తట్టేవాళ్ళు. అయ్యో. ఈ మారి చేసినందుకు మా అమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయినాను నేను. మా అమ్మకి అక్కడ ఇల్లు వాకిలి ఏది లేదు. మా మేనమామ వాళ్ళు అయితే ఉన్నారు. ఏదో వాళ్ళు చిన్నప్పటి నుంచి సాకి పెళ్లి చేస్తున్నారు సార్. ఇంత శాడిజం చేస్తే ఊరని మాకు ఎనుకుంటుంది తెలియదు సార్. ఇప్పుడు అక్కడ అంతమంది మహిళలు ఉన్నారు కదా, కొడుతున్నారు కదా, ఏంటి ఎవరెవరు వాళ్ళు? వాళ్ళ గురించి చెప్పారా మీరు? దీనికి సంబంధించి కేసు కూడా పెట్టారు కదా? ఆ ఇంటి వాళ్ళే సార్. మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజ, వెంకటమ్మ, అత్త కోడలు, తండ్రి కొడుకు సార్. ఈ మారి నలుగురే సార్ ఆ మారి చేసింది. నా కొడుకుని లాక్కెళ్ళి రాయికేసేసినారు సార్. ఫస్ట్ చంపేదాన్ని ట్రై చేసి తర్వాత కట్టేసినారు సార్ వాళ్ళు. అయ్యో. మరి అక్కడ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదా ఊర్లో? ఊరి వాళ్ళు మొత్తం వచ్చి ఒక 200 మంది ఏదో ఫంక్షన్ సార్ ఊర్లో. అందరూ చూసిన వాళ్ళే. ఒక బ్రదర్ మాత్రము ఆ ఊరు ఆయనే. మనకు కూడా ఒక చెల్లెలుంటే ఈ మారి వదిలేసి వెళ్ళిపోతామని మానవత్వంతో నన్ను కాపాడి వదిలినాడు సార్. కట్లతో ఇప్పి వదిలిన తర్వాత కూడా 2 చేతులు పట్టుకునేసినారు సార్. నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. శిక్ష పడాల్సిందే సార్. ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ నుంచి మీతో మాట్లాడారు కదా, అందరు మాట్లాడారు కదా, ఏం చెప్పారు? ఎట్లాంటి భరోసా ఇచ్చారు? న్యాయం జరుగుతుందని అంటాను. నా మనసు ఎందుకో వాళ్ళు తప్పించుకోగలుగుతారు బెయిల్ పైన అని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద విషయం ఎవరు కూడా ప్రభుత్వం నుంచి వదిలే విషయం ఉండదు. ఎందుకంటే అందుకే అంతమంది మీతో మాట్లాడారు. మా పెద్ద కూతురు హ్యాండిక్యాప్. మేము ఎలా బతకాలి సార్? ఇంటి మీద లోను ఆడది. నేను 300 రూపాయలు కూలి చేసి అప్పు తీర్చున్నా నా పిల్లల్ని పోషించుకోగలిగినా. ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ముగ్గురు సార్. 2 ఆడపిల్లలు, కొడుకు సార్. మా పాపకి 3 దగ్గర సీట్ అడిగినాను, ఎక్కడా లేదని. కుప్పం మండలం మీద ఎక్కడైనా చేర్పించుకొని ఈ మారి మాట్లాడినాను. నా పెద్ద కూతురికి విజలాపురంలో సీటు కావాలనేసి లైవ్ లో కూడా చెప్పున్నాను. నా పిల్లల లైఫ్ బాగుపడాలని. ఇన్ని దెబ్బలు తిన్నాను వాళ్ళ దగ్గర. ఇంత అవమానం జరిగింది. నా పిల్లల లైఫ్ బాగుపడుతుంది, న్యాయం జరుగుతుందని కోరుకుంటాను. ఈ అప్పు కూడా మీ మరిది అంటే మీ భర్త వాళ్ళ తమ్ముడి కోసం ఎక్కువ అప్పు చేయాల్సి వచ్చింది అని ఏదో చూసాము, నిజమా? సొంత తమ్ముడే సార్. మీలాంటి వాళ్ళకి చెప్పి మాకు అన్యాయం జరిగింది, తెలుసో తెలియకో తమ్ముడు బాగుండాలని 16 లక్షలు తీసిచ్చినాడు. దానికి వడ్డీ నేను నా మగుడు కష్టపడి కడతాను. వాడు ఇచ్చి ఎప్పుడు ఇచ్చిందంటే మాకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చింది సార్? మాకు ఇల్లు నమ్ముకోమంటారు సార్. ఎక్కడ బతకల్లా మేము? అయినా అమ్మేసి 3 పిల్లలు నేను ఎక్కడ బతకల్లా? బెదిరిస్తారు సార్. ఇంటిని అమ్మేసేని. నేను అమ్మేలేదు, నా ప్రాణం పైన నా పిల్లలకు కావాలా అని. అంటే ఇప్పుడు 40 లక్షలు ఎంతమంది దగ్గర మీరు అప్పు తీసుకున్నారు ఇట్లా? అంటే 40 లక్షలు పూర్తిగా చేస్తుంటాడు సార్. నా దగ్గర ఒక 9 అనేది 8, 5 ఇయ్యాల్సింటే 7 అనేది 9 అనేది ఈ మారి చెప్తా ఉన్నారు సార్. నాకు తెలియకుండానే ఇచ్చిండారు సార్. అంటే ఉందా వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా దానికి సంబంధించి? అవన్నీ నాకు తెలియదు సార్. నాకు ఈ టెన్షన్ లో నా పిల్లల దగ్గర లేకుండా నాకు ఇదే ఫీలింగ్ సార్. నాకు ఎక్కువ బాధ అంటే నా పిల్లల దగ్గర నేను లేదు. వాళ్ళకి మంచి చెడ్డ ఉంటాయి కదా సార్. తల్లిగా నా బాధ్యత కదా సార్. హోమ్ మినిస్టర్ మాట్లాడారు కదా, ఏమన్నారు? నీకు న్యాయం జరుగుతుంది మా, నువ్వేం భయపడకు, నీకు రక్షణ అనేది ఉంటుంది. వాళ్ళ